అంటే కళ్యాణ్ గారు కూడా బిజీ అయిపోయారు పొలిటికల్గా అని. మా డిఎన్ఏ ఒకటే, క్రెడిబిలిటీ. ఒక మాట ఇచ్చామంటే అది వాట్ ఎవర్ ఇట్ టేక్స్ విల్ ఆనర్ ఇట్. యాజ్ అ ఫ్రెండ్ యాస్ ఐ హెల్ప్డ్ హిమ్. ఇట్స్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. సో ఆయనతో మళ్ళీ సినిమా అంటే ఆయనకున్న టైంలో ఆల్రెడీ జూన్లో స్టార్ట్ చేస్తున్నాను, మే జూన్లో మహేష్ బాబు గారి కాళ్ళని బట్టి. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిలిం. ఇట్ విల్ బి వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ పీవీపీ సినిమా. నాగార్జున గారు ఈజ్ ఈజియెస్ట్ హీరో టు వర్క్ విత్. మాకు అడ్వాంటేజ్ ఏమైందంటే బాహుబలి మూలాన, రాజమౌళి గారి మూలాన. హలో ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఐఎమ్ పీవీపీ విషింగ్ ది ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ హ్యాపీ దివాళీ అండ్ గ్రేట్ అండ్ సక్సెస్ఫుల్ టైమ్స్ అహెడ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. కాస్పోరా సినిమా గురించి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ట్రెమెండస్ ఫీడ్బ్యాక్ అండి. మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఓన్లీ ఫ్రమ్ ద ఆడియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ అబవ్ ఆల్ నంబర్స్. అన్నీ బాగున్నాయి. టెరిఫిక్ రెవెన్యూ ఉంది, టెరిఫిక్ రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ దగ్గర. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సంవత్సరం 4 సినిమాలు చేసాం. ఈ ఆఖరి సినిమా ఈ సంవత్సరం మంచి సినిమా చేసాం, చాలా ఆనందంగా ఉంది. కాస్మోరా తెలుగు తమిళ్లో రిలీజ్ అయింది కదా, రెండింటిలో ఎక్కువ రెస్పాన్స్ ఎక్కడ ఉంది? ఇంట్రెస్టింగ్లీ తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ తెలుగు కన్నా తమిళ కన్నా చాలా ఫెంటాస్టిక్గా ఉందండి. ఒకటి నెంబర్ ఆఫ్ థియేటర్స్ 648 థియేటర్స్ రిలీజ్ చేసాం, ఇంకా పెంచమని అడుగుతున్నారు. ప్లస్ దివాళీ మా ఒక్క సినిమా అవటం ఇక్కడ చాలా అడ్వాంటేజ్ కూడా అయింది. సో అబవ్ ఆల్ ఒక పండగ సినిమా లాగా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ కాస్మోరా సినిమాని మీరు ఆడియన్స్తో కలిసి చూశారు కదా, ఆడియన్స్ ఏ సన్నివేశాలకి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆడియన్స్ 2 ఎంజాయ్ చేశారండి. ఒకటి ఇంటర్వెల్ సీన్, కార్తీక్ గారి కామెడీ సీన్ తరోగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ పీరియడ్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో రాజనాయక్ క్యారెక్టర్స్ అని పోయే సీను బాగా ఎంజాయ్ చేశారు, క్లాప్స్ కొట్టారు. ఈ సినిమాలో కార్తీ నయనతార ఎపిసోడ్ చూస్తుంటే అరుంధతి సినిమా ఆ ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఆ సీన్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ ఫీల్ అంటే ఇప్పుడు ఒక లెక్చరస్ పర్సన్ అనేది అరుంధతిలో బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో లెక్చరస్ ఫీల్ అనేది మనకి మీరు ఆవేళ రావణుడు సైతం ఎత్తుకుపోవడం దగ్గర నుంచి వాళ్ళ వరకు అది హ్యూమన్ ట్రైట్ అది. సో హారర్ బ్యాక్డ్రాప్ ఉండటం వలన అది రావటం సహజం. బట్ వాట్ ఇట్ ఈస్ యూనిక్ ఏంటంటే కరెంట్ కాంటెంపరీ వరల్డ్ని బ్యాక్ వరల్డ్ కనెక్ట్ చేస్తా, ఒక హిలేరియస్గా కామెడీగా ఒక స్పూఫ్ లాగా. ఇప్పుడు ఈ గోస్ట్ బస్టర్స్ని, గోస్ట్ చేజర్స్ని వాళ్ళ కమర్షియల్ బిజినెస్ లాగా దాని మీద దండి చేసుకోవటం, ఆ సీన్స్ అన్ని బాగా న్యాచురల్గా పడినాయండి. బాహుబలి వచ్చినప్పుడు టెన్షన్ కలిగిందని చెప్పి కార్తీ చెప్పారు. మరి బాహుబలి చూసినప్పుడు మీరైనా టెన్షన్ పడ్డారా? అంటే మాకు టెన్షన్ పడేదే ఉందంటే దీంట్లో మనకి 20-30 మినిట్సే. ఆ 20-30 మినిట్స్ వల్ల సినిమా అంతా ఆడదు. హోలిస్టిక్గా సినిమా అంతా బాగుండాలి. సో ఫస్ట్ హాఫ్ నేను నా సర్ప్రైజింగ్లీ ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశారు అందరూ. కొంతమంది మాస్ సెంటర్స్లో సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశారు, కొన్ని క్లాస్ సెంటర్స్లో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశారు. సో అది 20 మినిట్స్ మాకు అడ్వాంటేజ్ ఏమైందంటే బాహుబలి మూలాన ఒక మొత్తం ఎంటర్ విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి గారి మూలాన అంటే విజువల్ ఎఫెక్ట్స్ నెట్వర్క్ అంతా ఇండియాలో వచ్చేసింది బాగా. సో అది ఎవ్రీ సినిమాకే కానీ ప్రతి సినిమాకి, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్కి హ్యూజ్ అడ్వాంటేజ్. క్వాలిటీ హెస్ గాన్ టు డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్ నౌ. మీరు క్షణం లాంటి చిన్న సినిమా చేస్తున్నారు, అలాగే ఊపిరి, బ్రహ్మోత్సవం, కాస్మోరా ఇలాంటి భారీ సినిమాలు కూడా చేస్తున్నారు. అంటే చిన్న సినిమాలు, భారీ సినిమాలు ఇలా రెండూ చేయడానికి ఏమైనా ప్రత్యేక ఉద్దేశమైనా ఉందా? ఉద్దేశం అంటే లేదు. మంచి సినిమా, మంచి కాన్సెప్ట్ దొరికితే అది ₹1 తీసి ₹1 తీయాలి. ఎస్ కొన్ని మంచి సినిమాలు తీసాం, మా బడ్జెట్ ఫెయిల్యూర్స్ అని, సక్సెస్ అని, ఫెయిల్యూర్స్ అన్నీ చూసాం. బట్ రీజనబుల్ అండర్స్టాండింగ్ వచ్చిందండి స్క్రిప్ట్, అంతే. బ్రహ్మోత్సవం సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది, కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఏంటి బ్రహ్మోత్సవం ఫ్లాప్కి కారణం ఏంటి అనుకుంటున్నారు? పోస్ట్ ప్రొడక్షన్కి టైం సరిపోలేదండి. అట్లాంటి వెరీ సెన్సిటివ్ ఫిలిమ్స్కి ఒక 3 to 6 months పోస్ట్ ప్రొడక్షన్ టైం కావాలి. అది 3 వారాల్లో చేసాం. రిజల్ట్ షోస్. పోస్ట్ ప్రొడక్షన్ ఉంటే ఇంకొంచెం మిస్టేక్స్ ఐడెంటిఫై చేసేవాళ్ళం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ చేసేవాళ్ళం, ఫ్లోయింగ్ మచ్ స్మూత్గా ఉండేది. ఒక 10-15 minutes ట్రిమ్ చేసేవాళ్ళం. ఫిల్మ్ ఈజ్ ఓన్లీ మేడ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ అండి. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు మీతో మరో సినిమా చేస్తానని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరి అది నిజమేనా? అది ఉంటే ఎప్పుడు ఉంటుంది సినిమా? జూన్లో స్టార్ట్ చేస్తున్నామండి, మే జూన్లో మహేష్ బాబు గారి కాళ్ళని బట్టి. మహేష్ గారు అండ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మా ఊపిరి టీమ్, అదే టెక్నికల్ టీం, పిఎస్ వినోద్ గారు, సునీల్ బాబు ఆర్ట్ డైరెక్షన్, సేమ్ అదే టెక్నికల్ టీం పనిచేస్తుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిలిం. ఇట్ విల్ బి వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ పీవీపీ సినిమా. సౌత్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కార్పొరేట్ సంస్థ ఎంటర్ అయ్యి అలాగే సక్సెస్ అయిన సంస్థ అంటే అది మీ సంస్థే. వేరే సంస్థ వేరే బిజినెస్తో పోలిస్తే ఇండస్ట్రీలో ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? అంటే ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది మోర్ ఆఫ్ ప్యాషన్ అండి మాకు. మానిటరీగా ఏం బెనిఫిట్ అవ్వలేదు. బట్ ఇంకా వీఆర్ హియర్ టు స్టే ఫర్ ద లాంగ్ హాల్. యంగ్ కంపెనీ, యంగ్ సంస్థ, యంగ్ టాలెంట్ ఉన్నారు. సో లాంగ్ హాల్ వరకు విల్ కీప్ కంటిన్యూయింగ్, విల్ కీప్ మేకింగ్ గుడ్ సినిమా. గుడ్ సినిమా అంటే మాకు నచ్చిన సినిమా తీసాం, జనాలకు కూడా నచ్చింది అనుకోవాలి. కొన్ని నచ్చుతుంది, కొన్ని నచ్చట్లేదు. బట్ ద జర్నీ విల్ కంటిన్యూ అండి. ఫెయిల్యూర్ని మీరు ఎలా తీసుకుంటారు? నేను చాలా క్విక్గా రికవర్ అవుతాను. నేను లైఫ్లో ఫ్రమ్ ఎ వెరీ యంగ్ ఏజ్ హ్యావ్ సీన్ స్పెక్టాక్యులర్ సక్సెసెస్ అండ్ హ్యావ్ సీన్ స్పెక్టాక్యులర్ ఫెయిల్యూర్స్ ఆల్సో. సో ఐ రికవర్ వెరీ క్విక్లీ.
and I'm very tough on ourselves and our organization. One is, we don't blame anybody else. We take full responsibility of our failures. Completely our responsibility. మీ సక్సెస్కి రీజన్ ఏంటి? Success is a teamwork. Failure is completely ours. Success is completely teamwork. విజయవాడలో మీరు మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు కదా, మెయిన్ సిటీస్లో కూడా మల్టీప్లెక్స్ ప్లాన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, విజయవాడ అది నేను యాక్చువల్లీ అనుకోకుండా, అది నా సొంత పుట్టుబెరిగిన ఊరికి ఏమైనా చేయాలని చెప్పి 2008-2009లో స్టార్ట్ చేశాను. ఒక ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా ఒక వరల్డ్ క్లాస్ మాల్ కట్టాలని కట్టాను. అది కూడా నేను ఫైనాన్షియల్ రీజన్స్ చేయలేదు. అది నాకు యాక్చువల్లీ ఒక 10 ఏళ్ళు పడుతుంది డబ్బులు రావడానికి. బట్ మా సొంత ఊళ్ళో చేయాలని తపంతో, అలాగే 15 years బ్యాక్ ఊళ్ళో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాము. అది ఊళ్ళో చేయాలని, అది ఇవాళ క్యాపిటల్ అయిపోయింది, అది వేరే విషయం. అది ఏమీ లేని రోజున అక్కడ మా సొంత ఊళ్ళో చేయాలని చెప్పి చేయటం ప్రయత్నం అంతే. థియేటర్స్ ప్రాబ్లమ్స్ వలన కొంతమంది చిన్న నిర్మాతలు కలిసి ఒక మినీ థియేటర్స్ ప్లాన్ చేస్తే బాగుంటుందని కొన్ని ఆలోచన చేస్తున్నారు. ఈ మినీ థియేటర్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్ విల్ వర్క్ అండి, ఇట్ విల్ వర్క్ బిగ్ టైమ్. Whoever is the first mover, they'll get good advantage out of it. Exhibition is always there, and it will be good also for the industry. చిన్న సినిమా కూడా ఇవాళ చిన్న బతకలేని సిచ్యువేషను, చిన్న సినిమాకి రెవెన్యూ రాలేని సిచ్యువేషను, ఇట్లాంటి స్మాల్ మినీ స్క్రీన్స్ వస్తే కనుక చిన్న సినిమా విల్ డెఫినెట్లీ ప్రాస్పర్. మీరు జగన్ పార్టీలో కొన్నాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా మీరు హెల్ప్ చేశారు. ఆ టైంలో అంటే రాజకీయాలకు వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఎవ్రీబడి ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. ఇప్పుడు ఐ బిన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ, ఐ బిన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కళ్యాణ్, ఐ బిన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జగన్ గారు, ఐ బిన్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీబడి. సో ఐఎమ్ జస్ట్ ఎ ఫ్రెండ్. ఫర్ మీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ తెలుగు స్టేట్స్. సో ఐ లిమిట్ మై సెల్ఫ్ టు దట్. ఇట్స్ గుడ్ టు బి ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు కేటీఆర్ గారు క్లోజ్ ఫ్రెండ్, ఎవ్రీబడి ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్. అంటే 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదండి, నేను ఏ పొలిటికల్ పార్టీలో యాక్టివ్గా ఐ హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు ఫ్రంట్. డెఫినెట్లీ లేదు. ప్రస్తుతానికి ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. ఐ హ్యావ్ 2 young kids, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్. పవన్ కళ్యాణ్తో మీరు సినిమా చేస్తున్నట్టు అప్పుడు అనుకున్నారు, సినిమా ప్లాన్ చేశారు, మరి అది ఎప్పుడు ఉంటుంది? అంటే కళ్యాణ్ గారు కూడా బిజీ అయిపోయారు పొలిటికల్గా, ఆయన ఇంకా ఉన్న కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికే ఉంటుంది. సో ఆయనతో మళ్ళీ సినిమా అంటే ఆయనకున్న టైంలో ఆల్రెడీ 3-4 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన పొలిటికల్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఐ డోంట్ నో హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్. జనసేన పార్టీకి ప్రారంభోత్సవ సభకు పూర్తి సహకారాలు అందించారు మీరు. మరి 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? యాజ్ అ ఫ్రెండ్ ఆయన అప్పుడు అడిగారు, చేసామండి. అది పొలిటికల్గా యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యాజ్ అ ఫ్రెండ్ హీ ఆస్క్డ్, ఐ హెల్ప్డ్ హిమ్. దట్స్ ఇట్. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. నాగార్జున గారితో ఊపిరి తీశారు. నెక్స్ట్ రాజుగారి గది 2 నాగార్జున గారితో చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది అలా ఆయన్ని ఎలా ఒప్పించారు? అసలు ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది? నాగార్జున గారు ఈజ్ ఈజియెస్ట్ హీరో టు వర్క్ విత్. ఆయనకి ఆర్టిస్ట్గా ఆయనకి సాటిస్ఫాక్టింగ్ ఉండాలి. ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే స్ప్లిట్ సెకండ్ డెసిషన్ తీసుకుంటాడు ఆయన. వెరీ క్లియర్ విజన్. అందుకే ఆయన కెరియర్లో చూస్తే ఆయనకున్న 50 years from now ఆయనకున్న సినిమాలు హిస్టరీలో స్టాండ్ అవుట్. రైట్ ఫ్రమ్ గీతాంజలి, శివ అవనివ్వండి, అన్నమయ్య అవనివ్వండి, రామదాస్ అవనివ్వండి, ఏదైనా కూడా. ఎందుకంటే క్లియర్ విజన్ ఉంది ఆయనకి, అండ్ ఈజ్ నాట్ అఫ్రైడ్. ఏదైనా మినిస్టర్ డెసిషన్ తీసుకుంటాడు ఆయన. మాకు గుడ్ కాంటెంట్ ఉంటే మా మీద కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఆయనకి. హీ హెస్ సీన్ అస్ వర్క్ ఇన్ ఊపిరి. వీఆర్ న్యూ ఏజ్ ప్రొడ్యూసర్స్, వీ థింక్ లైక్ హిమ్. ఎక్సలెంట్ కంఫర్ట్ నాకు ఆయనతో. ఏదన్నా అక్రాస్ ద బోర్డ్ వీ టాక్ స్ట్రైట్, అండ్ ఐ రియలీ లాట్ ఆఫ్ కంఫర్ట్ వర్కింగ్ విత్ హిమ్. డిసెంబర్లో స్టార్ట్ చేస్తాం, జనవరిలో ఆయన జాయిన్ అవుతున్నారు. సమ్మర్ రిలీజ్. ఓంకార్ డైరెక్షన్. ఇటీవల నరుడా డోనరుడా ఆడియో ఫంక్షన్లో నాగార్జున గారు మాట్లాడుతూ, రీసెంట్గా ఒక కథ విన్నాను, చాలా బాగుంది, ఆ కథ విన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు అన్నారు. అది మీ కథే అని అనుకుంటున్నారు, నిజమేనా? ఎస్, మా కథ అది. నేను ఐడెంటిఫై చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐడెంటిఫై చేసి ఆయనకు చూపించాము. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ కమింగ్ ఆన్ బోర్డ్. ఫన్ ఫిలిం, అబ్సల్యూట్ ఫన్ ఫిలిం. ఈజ్ ద హీరో. ఆయన హీరో. అంతా చూస్తారు కదా, అంతా ఇట్స్ అ ఫన్ ఫిలిం. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అలాగే మీ సంస్థకు సంబంధించి తమిళనాడులో మీ సంస్థని క్లోజ్ చేస్తారని కొన్ని వార్తలు అవి వచ్చాయి, ఇది నిజమేనా? తగ్గించాం. ఎందుకంటే ప్లానింగ్లో ఇప్పుడు ఇక్కడ 4 సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. అక్కడ అంత అగ్రెసివ్గా ప్లాన్ చేయట్లేదు, ఎందుకంటే ఎంటైర్ శాటిలైట్ మార్కెట్ వైప్అవుట్ అయిపోయింది. ఇప్పుడు గాజీ రిలీజ్ చేస్తున్నారు రేపు తమిళ్లో, February 24th. సో అక్కడ మా తమిళ్ పార్ట్నర్స్ ఉన్నారు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వాళ్ళు. సో మంచి ప్రాజెక్ట్స్ ఆల్వేస్ బి డూయింగ్ ఇన్ తమిళ్. ఇప్పుడు మహేష్ పంసిపేడపల్లి గారిది బైలింగ్వల్. విల్ బి కంటిన్యూయింగ్ ఇట్. అంతకుముందు ప్రాలిఫిక్గా చేసేవాళ్ళం, ఎందుకంటే తమిళ్ మార్కెట్ పర్సే ఇండస్ట్రీ అంత వైబుల్గా లేదు ఇప్పుడు. అంతకుముందు ₹1 బిజినెస్ వస్తే 30 పైసా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక శాటిలైట్లోంచి వచ్చేది. సో 10 కోట్ల అనుకున్న శాటిలైట్ అంటే ఇప్పుడు 2 కోట్లు అయింది. అంత కరెక్షన్ వచ్చింది తమిళనాడు ఇండస్ట్రీలో. తమిళనాడులో శాటిలైట్ రైట్స్ బాగా తగ్గిపోవడానికి రీజన్ ఏంటి? 2 ఛానల్సే ఉన్నాయి, ఒకళ్ళు కొంచెం తగ్గించేశారు. ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై కరెక్షన్ వచ్చేసింది. మీరు సచిన్తో కలిసి స్పోర్ట్స్ రంగంలో కూడా ప్రవేశించారు కదా? అంటే మాకు ఫుట్బాల్ టీం ఉందని కేరళలో, దాంట్లో మా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు సచిన్ గారు టీం అంతా చూసుకుంటున్నారు. అది దాంట్లో ఇప్పుడు మెట్రిక్ ప్రసాద్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు అంతా ఇన్వెస్ట్ చేశారు. మేము డైల్యూట్ అయిపోయాం. సో మేము స్టార్ట్ చేసింది మేము 3 years ago. వీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్. వేరే బిజినెస్లతో పోలిస్తే ఈ ఫిలిం ఫీల్డ్లో
సినిమా రంగంలో ఉన్న ప్లస్ ఏమిటి? సినిమా ఇండస్ట్రీలో ప్లస్లు పెద్ద ఉండవండి, మనకు సరదా తప్పితే. డబ్బులు చేసుకోవటం అంటే ఏమి ఉండదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్ అండ్ ప్యాషన్. మన ప్రతి ఒక్క జీవితంలో కొన్ని చేయాలనుకుంటే అది చేయటం అంతే. మానిటరీగా పెద్ద వాల్యూ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమి ఉండదు. న్యూ ఎంట్రెంట్స్కి, కార్పొరేట్స్కి మా వచ్చే వాళ్ళందరికీ ఇప్పుడు బాంబే అయితే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా అసలు డిజ్నీ సంస్థ బాంబేలో మూసేస్తారన్న కలగన్నారా? మూసేస్తున్నారు. సో బాంబేలో అన్ని కార్పొరేట్ స్టూడియోస్ మూసేస్తున్నాయి. సో ఇండస్ట్రీ హ్యాస్ టు రియలీ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ రియలీ ఫోకస్ ఆన్ గెటింగ్ ద రైట్ నెంబర్స్ ఇన్ ప్లేస్. సార్ లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వాలంటే తేలిక కాదండి. మీ సక్సెస్కి రీజన్ ఏమిటనుకుంటున్నారు? సక్సెస్ ఎక్కడుందని మాకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఉంది మాకు. మోర్ ఆఫ్ డిసిప్లిన్ అంతేనండి. అంటే మాకు ఉన్న ఒకే ఒక్క యూఎస్పీ ఏంటంటే క్రెడిబిలిటీ అండి. మా సంస్థకున్న ఎనీ బిజినెస్లో అయినా మా డిఎన్ఏ ఒకటే, క్రెడిబిలిటీ. ఒక మాట ఇచ్చామంటే అది వాట్ ఎవర్ ఇట్ టేక్స్ విల్ ఆనర్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ రీజన్ పీపుల్ రెస్పెక్ట్ అస్. వీ లివ్ అండ్ డై బై అవర్ వర్డ్. నా ఇండివిజువల్ ఫిలాసఫీ అదే, మా సంస్థ ఫిలాసఫీ అదే. దట్ ఈస్ అవర్ ఓన్లీ యాసెట్ ఇన్ లైఫ్. ప్రాణాన్ని పోతుంది కానీ ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళాం. ఈ ఇండస్ట్రీ వాళ్ళు బిహేవ్ చేసి మేమైతే అలా బిహేవ్ చేస్తాం. అందుకే ఆర్టిస్ట్ మాతో వర్క్ చేసిన ఎవరు వెనక్కి వెళ్ళరు. దే కీప్ కంటిన్యూ వర్కింగ్ విత్ అస్ బికాస్ ఆఫ్ దిస్ గుడ్ విల్ వీ హ్యావ్. ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నారు కదా, ఈ మధ్య కొంచెం తగ్గించినట్టున్నారు. ఫైనాన్సింగ్ కూడా చేస్తున్నాం. అగ్రెసివ్గా చేసేవాళ్ళు ఈ మధ్య తగ్గించాం, ఇంకా చాలా చేస్తున్నాము. స్టార్ట్ అయింది ఫైనాన్సింగ్, పీవీపీ క్యాపిటల్ అని, అది కూడా చేస్తున్నాం. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి. ఈ ఇయర్ అయిపోయిందని నెక్స్ట్ ఇయర్ February 24th గాజీ రిలీజ్ చేస్తున్నాం. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఆల్ ఇండియా, వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ ఫిలిం. తర్వాత రాజుగారి గది 2 నాగార్జున గారితో. తర్వాత జూన్ నుంచి మహేష్ బాబు గారు, వంశీ పైడిపల్లి. ఇది ప్రస్తుతం కమిటెడ్ ప్రాజెక్ట్స్ అండి. ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇవి అయితే కన్ఫర్మ్డ్, ఆన్ ట్రాక్ టు బి షార్ట్ అండ్ రిలీజ్డ్. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.